ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యెహోవాయే మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని. పక్షిరాజు తన రెక్కలు బాగుగా చాపి పైకి ఎగురుతుంది. మనము భక్తిలో, ఆత్మీయతలో పైకి అంటే మెట్టుకు ఎదగాలి. దేవుని కోసం ఎదురు చూసేవారు నూతన బలం పొందుకోవాలనేవారు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సులను మార్చుకొని రూపాంతరం పొందాలి. హనోకు దేవునితో నడిచాడు. సంఘంలో దేవుని కోసం ఎదురు చూసేవారు ఎవరు అంటే అందరూ చేతులెత్తేస్తారు. కానీ నీ కుటుంబ అవసరాలు తీర్చాలన్నా, ఆత్మీయతలో నీవు ఎదగాలన్నా కాకి వలె, తాబేలు వలె ఉంటే ఎలా? కాకిది ఎత్తుకుపోయే స్వభావం, అసహ్యమైనది తింటది. కాకిని నోవాహు ఓడలో నుండి పంపిస్తే కాకి తిరిగి రాలేదు. అదే పావురమును పంపిస్తే అది ఒలీవ ఆకును తీసుకువచ్చింది. కాకి ఓడని, యజమానుడును మర్చిపోయింది. పావురం నిష్కపటమైనది. ఎంతైనా ఆయన మనకు సరిపోయినవాడు. మరి నీవు ఆయనకు సరిపోయిన బిడ్డవేనా? సంగమా, దేవునితో సహవాసం చేయాలి. కిందకు చూడకూడదు. చూస్తే పడిపోతావు. మనం అలసిపోకూడదు. సొమ్మసిల్లక నడిచిపోవాలి. ప్రతిదినము మనము నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని పొందుతూ అలయక, సొమ్మసిల్లక ఆయనతోనే మనం నడిచిపోవాలి. మన పరుగును కడముట్టించి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎదురు చూచుచూ ఉన్నావు కదా, ఆయన సామాన్యుడు కాదు. ఆయనకు మించిన వారు ఎవ్వరూ లేరు. నీ ప్రార్థన వినలేనివాడు కాదు. ఎన్ని శోధనలైనా సరే విడిపించేవాడని ఆయన వైపే చూడు. ఎన్నెన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి బ్రతుకులు మనవి. అయినా సరే ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన తప్పక నీ జీవితంలో నూతన బలమునిచ్చి అలయక, సొమ్మసిల్లక పరిగెత్తే కృపనిస్తాడు. అట్టి కృప దేవుడే మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.